లోపలికి ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని పంపిస్తే మా సార్ ప్లీజ్ సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్ ఒక్కసారి పంపించండి కొట్టకండి సార్ సార్ ఒకసారి పంపించండి తప్పండి హీరో స్క్రీన్ స్పెషల్ గా చెప్పాలా ఎక్కడికి లోపలికి వెళ్ళాలండి పద బయటికి సార్ మీరెవరు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ ని. ఓ ఫెయిల్ ఆర్టిస్టా? ఇంతకు నువ్వెవరు? దోసకాయలు పల్లండి. నీ దేవురని కాదని అడిగింది, నువ్వెవరని అడుగుతున్నాను. ఎందుకు వచ్చావు? హీరో అవుదామని. హీరో అవుదామని వచ్చావా? అవును. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ప్రతి వాడు వస్తాడు హీరో అయిపోదామని. 30 సంవత్సరాలు 30 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. రోజు నేను రావటం, వాడు తోసేయటం, నేను వెళ్ళిపోవటం, రావటం, తోసేయటం, వెళ్ళిపోవటం. మీరు రాగానే రండి బాబాని గంట కొట్టి బొట్టు పెట్టి లోపలికి తీసుకెళ్తారనుకున్నావా? అరే ఇంత పెద్ద పర్సనాలిటీ ఫిగర్ ని పెట్టుకుని నాకే ఏంటి ఎత్తుకున్నావేంటి? ఫిగర్ అంటున్నారు ఎక్కడ? అబ్బో ఎటకరాలు చాలా ఉన్నాయి నీకు. రా ఇక్కడికి. పొలం ఉందా? స్ట్రైట్ గా ఊరెళ్ళు అనుకుంటూ వ్యవసాయం చేసి బతకవయ్యా. సార్ మీరు మరీ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇంకెప్పుడన్నా మన ఇద్దరం కలిస్తే మీరెవరో నేనెవరో మనకు సంబంధం లేదు. నేను హీరో అయ్యే వరకు ఊరెళ్ళే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ సార్. ఛాలెంజ్? ఇంటర్వెల్ వరకు ఛాలెంజ్ బాగానే ఉంటుంది. క్లైమాక్స్ లో దోలు తీరిపోద్ది. 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. అవును సార్. సార్ డైరెక్టర్ గారు. సార్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఏంటయ్యా ఏంటి రేపు పొద్దునే షూటింగ్ పెట్టుకుని లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ పెడితే ఎలా? డైరెక్ట్ గారికి నేనేం సమానం చెప్పుకోవాలి? కొత్త హీరోతో సినిమా అంటే ప్రొడ్యూసర్ ఎంతో కష్టంతో ఒప్పుకున్నాడు. సార్ 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 ఏంటయ్యా ఎవరో ఆయన సార్ హీరోగా ఛాన్స్ కావాలి ఉండవా? సార్ సార్ అసలు టెన్షన్ తో వస్తుంటే. సార్ అవును అతను ఏమన్నాడు? అతను ఆర్టిస్ట్ అండి సార్. ఏమయ్యా ఇట్రా. సార్ ఏమయ్యా ఇతను బాగానే ఉన్నాడుగా? బాగున్నాడు సార్. అయితే ఇతను ఓకే చేసుకో. ఓకే సార్. నువ్వు సెలెక్ట్ అయిపోయావయ్యా. నువ్వు ఓకే? నిజంగా ఓకేనా? అయ్యో నీకు అసలు సినిమా ఫీల్డ్ గురించి తెలిసినట్లేదయ్యా. మొత్తం సెలెక్ట్ చేసేది కో డైరెక్టరే. నువ్వు ఓకే అయిపోయావయ్యా. నువ్వురా, నేను చెప్తారా, నువ్వు రావయ్యా. ఇంతకీ జేబులు ఎంత ఉన్నాయి? అది ఇదిగోండి. రేపు పొద్దున ఇక్కడికి వచ్చేసాయి. రేపా? రేపే షూటింగ్ స్టార్ట్ అయ్యే బాబు. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సార్ 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 ఏంటయ్యా? నా జేబులో ఇంకో 50 రూపాయలు ఉన్నానండి, తీసుకో. ఆటో గుంచుకోవయ్యా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్తాను, వస్తాను. ఏంట్రా కార్తీక్, నువ్వు హీరో అయ్యావా? నిజమా? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏంటి కార్తీక్ హీరో అయ్యాడా? నేను నమ్మను. నమ్మాలి నాన్న, తమ్ముడు నిజంగానే హీరో అయ్యాడు. ఒరే కార్తీక్, నువ్వు హీరో అయ్యావా? నాకు తెలుసురా నువ్వు అవుతావని. రే మామా అదరు కొట్టాలరా. ఇప్పుడు మనం 2 క్యారెక్టర్ లాగా యాక్టింగ్ చేసి చూద్దాం. నాన్న, ప్రేమ అనేది 2 పవిత్రమైన మనసుల కలయిక నాన్న. ఆ పవిత్రమైన మనసుల్ని మీరు వేరు చేయలేరు నాన్న. నార్మోయ్, ఏంట్రా ప్రేమ? ఒక అందమైన అమ్మాయి మీద మోసు పెరిగితే దాన్ని ప్రేమ అంటున్నారా మీలాంటి కుర్రోళ్ళు? ఏ కుర్రోడైనా కుంటిదాన్ని మూగదాన్ని ఎందుకు ప్రేమించడు? సూపర్. మళ్ళీ ఒకసారి చేద్దాం. ప్రేమ అనేది 2 పవిత్రమైన మనసుల కలయిక నాన్న. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? డాన్స్ మాస్టర్ డేట్స్ ఓకే అని, కాస్ట్యూమ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే సార్. రేపు ఎక్కడయ్యా? ఫైటింగ్ సీన్ గోల్కొండ ప్లాన్ చేశారు. ఏమయ్యా పర్మిషన్ ఏమైంది? వచ్చింది సార్. నమస్తే అండి. ఏయ్ ఏంటా నువ్వేంటి ఇక్కడ? లే లే ఇక్కడ తిను. తొందర కానివ్వండి. ఇంకోటి పెట్టా. పర్లేదులే, మనం హీరో అవడం ఇక ముఖ్యం. ఏయ్ ఎవరు నువ్వు? జూనియర్ కార్డు ఉందా? కార్డా? దేనికండి? కార్డు లేని ఎక్స్ట్రా వేషాలు వేయకూడదమ్మా. నేను ఎక్స్ట్రా కాదండి, ఈ సినిమాకి హీరో నేనే. ఏంటి నువ్వు హీరోవా? ఏయ్ హీరో అంట్రా.
ఆర్టిస్ట్ ఎక్కడయా సార్, అంటే అక్కడ అందరూ నేను హీరోని అంటే నవ్వుతున్నారు సార్. ఈ సినిమాకి నేనే కదా సార్ హీరోని. ఏంటి నువ్వు హీరోనా? ఎవరు చెప్పారా? మీరే కదా సార్ చెప్పారు. నేనా? ఎప్పుడు? సార్ నిన్న సాయంత్రం 6ంటికి మీరే చెప్పారు సార్. ఇదిగో చూడు, 6 గంటల క్వార్టర్ బిగించారంటే నేనేం చెప్తానో నాకే తెలీదు. ఏమయ్యా? చెప్తాను సార్ ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా? ఎర్రతోలు ఉంది కదా అని ఎర్ర బస్ ఎక్కొచ్చాడు హీరో హీరో ఏవయ్యా కార్డు లేకుండానే వేషాలకు వచ్చావా? అసలు నిన్ను స్టూడియోలోకి ఎవరు రానిచ్చారా? ఓ బయటికి. జూనియర్స్ అందరు రండి. ఏంటి కార్తీక్, ఈ టైంలో ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది కార్తీక్? నేను ఒంటరి వాడిని అయిపోయానేమో అనిపిస్తుంది చైత్ర. నేను జీవితంలో ఓడిపోయాను అనిపిస్తుంది. ఏంటిది? నీకు నేను లేనా? ఏమైంది కార్తీక్? ఏంటి కార్తీక్, అంత చిన్న విషయానికి ఇంత బాధపడతావా? నేను అనుకున్న ధ్యేయాన్ని సాధించలేనేమో అనిపిస్తుంది చైత్ర. అలా ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? ఈ రోజున్న హీరోలందరూ మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డవారే, అన్ని రకాలుగా అవమానించబడ్డవారే. చూడు కార్తీక్, సిగ్గుపడేవాడు, అవమానాల్ని భరించలేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు. హీరో వేషం అంటే ప్లేట్లో పెట్టించే తాంబూలం కాదు కార్తీక్, దానికి ఎన్నో కష్టాలు పడాలి. నీకొక చిన్న కథ చెప్పనా? దేవుడి గుడి మెట్లలో ఉన్న ఒక రాయి ఓ రోజు దేవుడి విగ్రహాన్ని అడిగిందట, నువ్వు రాయివే నేను రాయినే, నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి వ్యత్యాసం అని. అప్పుడు విగ్రహం అంది, పిచ్చిదానా, నన్ను ఉలితో ఒళ్ళంతా కుళ్ళ పొడిచారు, ఎన్నో సుత్తి దెబ్బలు తిన్నాకే నాకు ఈ రూపం వచ్చింది, ఇప్పుడు నన్ను పూజిస్తున్నారు అని. ఆ దేవుడికి ఎన్నో కష్టాల తర్వాత ఆ గౌరవం దక్కింది కార్తీక్. ఇక మనుషులు మనమెంత? కార్తీక్, ఇక్కడే అవమానించబడ్డావు, ఇక్కడే గౌరవించబడాలి. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. థ్యాంక్స్ చైత్ర. పద. ఓకే, సోలో స్టిల్స్ అయిపోయినాయ్యా, ఇక కాంబినేషన్ స్టిల్స్ తీయాలి. సార్ కృష్ణానగర్ వెళ్ళి కత్తి లాంటి మోడల్ పూర్ణ దాన్ని పడకరా, బ్రహ్మాండమైన స్టిల్స్ తీసి పెడదాం. ఓకే వెళ్ళు. స్టడీ మేడం, ఇఫ్ డోంట్ మైండ్, మీ ఫ్రెండ్ కాంబినేషన్ స్టిల్స్ కి మీరే ఎందుకు కోఆపరేట్ చేయకూడదు? నేనా? మేడం ప్లీజ్ మేడం. కొంచెం దగ్గరకు రావాలి. ఐశ్వర్య అభిషేక్ లాగా ఇంకొంచెం దగ్గరకు. అమ్మా అమ్మాయి నడుమిచ్చేయి. సార్
ఇలా పెడతానండి, ట్రిక్ ఫోటో తీసారా? ట్రిక్లే ఉండవయ్యా, అంత క్రియేటివిటీ. దగ్గరకు రా, దగ్గరకు రమ్మంటుంటాయి. సార్ చెయ్యి చెయ్యి. నిన్నే అట్టెళ్ళి కూర్చోవాయి. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియదు. సినిమా ఛాన్స్ కోసం వచ్చావా? చూడు బ్రదర్, 30 years ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు కానీ వేషాలు ఎవరయ్యా? ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు, వేషాలు ఎవరు? వీళ్ళ సంగతి నీకు తెలీదు ఏంటి? ఏంటా వినపడదా నీకు? ఈ ప్రొడ్యూసర్లు అంతా ఇంతేనయ్యా, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు కానీ వేషాలు ఎవరయ్యా బాబు? పోలో వెళ్ళేసింది ఇక్కడ. బయటికి అరే గంట కదా. అరే అమ్మా. నమస్తే సార్. వణక్కం. ఒక డైలాగ్ சொல்லு. నాకే తెలీదు, నాకే తెలీదు. అది కదయ్యా, పౌరాణిక స్టైల్లో డైలాగ్ சொல்லு. పౌరాణికమా సార్? ఆమా. ఒక నిమిషం సార్. నేనేం చదవను, నాకే తెలియదు. నెక్స్ట్ నువ్వు రావా? అరే ఏంటో సిగ్గుపడుతున్నావు? ఓయ్, చేయి తీవయ్యా. పర్లేదు సార్, ఇలాగే చేస్తాను సార్. చేయి తీవయ్యా. పర్లేదు సార్. కయ్యా. ఏయ్, ఈయన బయటికి గెంటేస్తావు నన్ను? గెంటేస్తావా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? 2, 3, 4 ఎన్ని? 6, 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు సార్. ఊహ తెలిసిన దగ్గర నుంచి హీరో అవుదాం అనుకుంటున్నాను సార్. నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు సార్. నేనేం చేయలేను సార్, నాకేం రాదు సార్. మొత్తం అందరూ తిట్టారు సార్, రావద్దని. నా నాశనం అయిపోతున్నాడు సార్. బాగా కూడా తిట్టారు సార్. మొత్తం ఊరు అంతా అవుతున్నాడు సార్. అయినా హీరో అవుతానని చెప్పొచ్చాను సార్. సార్ మా అక్క సార్, పాపం దానికి ఏం చేయాలో తెలియక అమ్మ తనకిచ్చిన నగలు అమ్మేమంది. అమ్మ నగలు అమ్మేసి ఇంట్లో నాన్నకు కూడా చెప్పకుండా వచ్చేసాను సార్. సార్ మొత్తం అందరిని వదులుకొని ఇక్కడ దాకా వస్తే బయటికి గంటేమంటారు సార్? కుదరదు సార్, కుదరదు. సార్ పర్ఫార్మెన్స్ బాగుందా సార్? బాగా చేశానా సార్? బాగా చేశానా? అరే ఇంతసేపు చేసింది యాక్టింగ్ అయినా? అది అవును సార్. స్టాప్. వీడు ఓకే. నోనా గాని నో అంటే నువ్వు నోనే. అది కాదు, ఓకేని నేనుదా చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నువ్వు నాకు ఓకే. ఓకేనా? ఓకే. హలో, ఇంట్రోల్లో ఛాలెంజే కాదు, క్లైమాక్స్ లో శుభం కూడా ఉంటది. సలీం, ఐటమ్స్ పంపించమన్నా ఏమైంది? అర్జెంట్ కావాలండి. ఆగండి, అన్న సీరియస్ అవుతున్నాడు. మాస్టర్ ప్లీజ్ అర్జెంట్. ఆగండి సార్, రేపు పొద్దుటికల్లా ఇక్కడ ఉండాలి. థ్యాంక్స్. నువ్వు చెప్పినట్టు AK-47 పంపిస్తా. హలో అక్క, నేనక్క కార్తిక్ని. ఎలా ఉన్నావురా తమ్ముడు? అక్క నీకు శుభవార్త, నాకు హీరోగా ఛాన్స్ వచ్చిందక్క. నిజంగానారా? అవునక్క. నాన్న, మావయ్య, నా తమ్ముడు హీరో అవుతున్నాడు. అల్లుడు ఏరా బామర్ది, నువ్వు సూపర్ హే. సరే కానీ నీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా? చెప్పరా, ఇంకేంటి సంగతులు? నాన్న, తమ్ముడికి హీరో ఛాన్స్ వచ్చింది. మాట్లాడు నాన్న. ఏంటక్క, నాన్న నాతో మాట్లాడినన్నారా? ఆయనకి చెప్పకుండా ఇంట్లోంచి వచ్చాను కదక్క, అందుకే ఆయన కోపం. నేను హీరోనే ఇంటికి వచ్చాక నాకు జన్మనిచ్చినందుకు ఆయన కాళ్ళ మీద పడాలనుందక్క. రే కార్తీక్, నాన్నా నువ్వా? రే నాన్న, నిన్ను కన్నందుకు నీ మీద అధికారం చలాయించాలని చూశానే తప్ప ఏనాడు నీ మనసు తెలుసుకుని ప్రవర్తించలేకపోయాను. రే నన్ను క్షమించరా. నాన్నా ఏంటి నాన్న మాటలు? నువ్వు పెద్ద హీరో కావాలరా. నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఊరంతా తిరుగుతాను రా. ఒక్క మాట చాలు నాన్న, నీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా పెద్ద హీరోని అవుతాను. అల్లుడు ఏంది మనోడి కట్అవుట్ రా డోంగ్రే.
నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. నేను హీరోనయ్యాను. పద